పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గ్రామ దేవత శ్రీ శ్రీ బలసులమ్మ వారి జాతరకు పెద్ద తాడేపల్లి వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం 5 లక్షల భారీ విరాళం అందజేసింది. కళాశాల అధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ బృందం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి సమక్షంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజిబాబుకు ఈ విరాళం సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014లో జాతర నిర్వహించామని, అమ్మవారి దయతో మళ్లీ ఇప్పుడు జాతర నిర్వహించే అవకాశం వచ్చిందన్నారు. బలసులమ్మ ఆశీస్సులతో తాడేపల్లిగూడెం ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలనే సత్సంకల్పంతో ఈ జాతర మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ ఈ పుణ్య కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వాసవి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఓకే సార్. ఎల్లకు సార్ అందరికీ నమస్కారం. ఈరోజు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున బలసులమ్మ తల్లి జాతర ఉత్సవాన్ని మరి ఇప్పుడు మనం జరుపుకునే అవకాశం మన అమ్మవారు కల్పించారు. దానికి సహకరించడానికి ఈరోజు మన గంధి సత్యనారాయణ గారు, అదే రమణ గారు, వారి డైరెక్టర్లు అందరూ కూడా ఈరోజు 5 లక్షల రూపాయలని అమ్మవారి జాతర కార్యక్రమాల్లో వినియోగించమని ఇచ్చినందుకు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్లే మరి 2014 సంవత్సరంలో మనం ఈ జాతర కార్యక్రమాన్ని అప్పుడున్న పరిస్థితి మనం బాగా చేసాం. ఆ తర్వాత అమ్మవారి గుడి కూడా కట్టుకున్నాం. మరి దానికి సహకరించిన ఆ రోజు ఉన్న కమిటీ సభ్యులు కానీ, పెద్దలు కానీ, గ్రామంలో ఉన్నటువంటి అన్ని సంఘాల మిత్రులు కానీ సహకరించారు. అదేవిధంగా ఈరోజు కూడా మరి మనం ఈ జాతర ఉత్సవాన్ని మన ఇంట్లో, నా ఇంట్లో కాదు, మన ఇంట్లో, మన ఊరిలో అమ్మవారి జాతర జరుపుకుంటే అందరికీ మంచి జరగాలి. అమ్మవారి శాంతి స్వరూపిణిగా మార్చుకున్నాం. ఇప్పుడు తాడేపల్లి పట్టణం అభివృద్ధి చెందే దిశగా అమ్మవారి ఆశీస్సుల కోసం చేసి ఈ జాతర కార్యక్రమానికి మీరందరూ భాగస్వాములు అవ్వాలని కోరిన మీదుగా ఈరోజు చాలామంది అందరూ కూడా వచ్చి మేము సైతం అమ్మవారి జాతరలో పాల్గొంటామని చెప్పి సేవ చేస్తామని కొంతమంది, డబ్బులు ఇస్తామని కొంతమంది, ఉత్సవాన్ని దగ్గరుండి జరిపిస్తామని కొంతమంది వచ్చి భుజస్కంధాల మీద వేసుకున్నందు అందరూ కూడా మీ పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబాలన్నింటికి, తాడేపల్లి పట్టణానికే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలి. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులు కోసం చేసి ఈ యొక్క మహాయజ్ఞాన్ని మీ అందరూ పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.